హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లో వడియాలు పెట్టాలనుకుంటున్నా. సరిగా తినము, పిల్లలు తింటారు బాగా, పిల్లల కోసం పెట్టాలని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ టైం నేను వడియాలు పెట్టాలనుకోవడం. ఎలా వస్తుందో మాత్రం నాకైతే తెలీదు. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నా. నేను చేసే వడియాలు ఏంటంటే అది సాజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, ఆ రవ్వ వడియాలు. దానికి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టిన. ఒక గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వాటరు తీసుకున్నా. ఇది బాగా ఎసరు వచ్చే వరకు వేడవ్వాలి అని చెప్పేసి ఉంది యూట్యూబ్లో. ఎసరు వచ్చింది మంచిగా. తగినంత ఉప్పు, అయితే వేసుకున్నా. తర్వాత ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం, ఉప్పు సరిపోను ఉందా లేదా అనేది. కొంచెం తక్కువ ఉంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, వడియాలకు కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి. దీని మెయిన్ టాస్క్ ఏంటంటే రవ్వ పోసేటప్పుడు ఉండలు కట్టొద్దు. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ పోసుకోవాలి. ఉండలు కట్టిందనుకో మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు రవ్వ పోసుకుంటా. ఇంకా వేడి అయిపోయింది. నేనైతే ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నా, అదే గ్లాస్తో రవ్వ తీసుకున్నా. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పోసుకుంటే కొంచెం మంచిగా కలిసిద్ది ఇది. నువ్వులు, తెల్ల నువ్వులు ఉండవా? తెల్ల నువ్వులు ఎందుకు ఉండవా? ఈ ఆవాలయ్యి తెల్ల నువ్వులా? ఇందులో వేయడం కోసం జీలకర్ర, వామ, నువ్వులు కావాలి. తెల్ల నువ్వులు లేవని చెప్పేసి మా అమ్మని షాప్ దగ్గర పంపిస్తే షాప్ కాడికి పోయి ఆవాలు అడిగినట్టుంది పిచ్చి. మళ్ళీ పోతుంది షాప్ కాడికి. మొత్తం పోసిన, చూపిస్తా ఎట్లా పోసిన. రవ్వ మొత్తం పోసిన, ఇంత అయింది. చాలాసేపు మరిగించాలనుకుంటాను, నాకు తెలిసి ఇదంతా కొంచెం దగ్గర అయ్యి ఉడికేవడానికి చాలా టైంనే పడుతుంది. ఇది ఉడికే గ్యాప్లో దీన్ని కలుపుకుంటూ నేను ఇంకా వేరే పని కూడా చేస్తా. వేరే పని అంటే ఏంటంటే, నేను తోట దగ్గరికి వెళ్ళిన పచ్చడి మామిడికాయలు తీసుకొద్దానికి. పచ్చడి కోసమే కాకుండా కొంచెం ఎక్కువ కూడా తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొచ్చిన అంటే మామిడికాయ ఒరుగులు చేద్దామని చెప్పేసి. ఈ రవ్వ అయ్యేలోపు అవి పొట్టు తీసి కట్ చేయడం అట్లా అవుతుంటుంది. ఇంకా రెండోకేసారి తీసుకెళ్ళి డవ్ మీద ఆరబెట్టచ్చు. ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే ఎండ బాగుంది. నాకు కూడా వర్క్ ఏం లేదు, షాప్కి కూడా వెళ్ళాలనుకోలేదు. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతుంది మా అమ్మ. ఇంకా ఆమె కొంచెం, నేనేం పని చేయను, నాకు పచ్చడి పెట్టడానికి రాదు అని, కాకపోతే దగ్గరుంటే కొంచెం హెల్ప్ చేసేయడానికి ఏదైనా సాయం చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు షాప్కి కూడా వెళ్ళాలనుకోలేదు. ఎట్లాగా ఫ్రీగానే ఉంటున్నా కదా, కొంచెం వడియాలు అనేది పెడితే పాపం పిల్లలకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా. మా మమ్మీ బాగానే ఆమె చేతులతో చేసిందని, ఇంతవరకు ఎప్పుడు ఇంట్లో చేయకుండా కూడా ప్రత్యేకంగా మా కోసం చేసిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకోసమని చేస్తున్నాను. ఇదైతే అయ్యింది. గ్యాస్ బంద్ చేసి కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీంట్లో వామ, జీలకర్ర, నువ్వులు ఈ 3 వేసుకోవాలి.
ఎంతవరకు ఉండేనో చూడండి. ఇంతవరకు నీళ్ళు పోసి చేసిన ఆఫ్ అయిపోయింది. ఇంకా కొంచెం చల్లారింది, వేసుకుంటున్నా. వేసినాక ఒకసారి ఉప్పు టేస్ట్ చేస్తాగు, సరిపోకపోతే వేసుకోవచ్చు. సరిపోయింది, కరెక్ట్నే. ఓకే, డాబా మీదకి అయితే వచ్చినాం, కానీ డాబా మీద మస్తు ఎండ ఉంది. అయినా ఎంతసేపు మా అంటే ఒక 10 నిమిషాలు పట్టదు అంతే. నీకు పోయడం కాదులే బన్నీ, నేను పోస్తలే. అంత పెద్దగా వద్దు, కొంచెం ఒక డ్రాప్ వేయి చాలు. అంత చాలు. మంచిగా వచ్చింది నాదే. అమ్మమ్మ పోస్తుంది చూడు చిన్నగా, ఒక్కొక్క సుక్కే అంతే. ఒక్కొక్క సుక్క అంటే మరి ఆ సుక్క కాదు అబ్బా. నేను చేస్తా కానీ ఇద్దే గంటి నాకు. చూపి. పక్షి వచ్చి పక్కన పెట్టేయాలి, అందులో ఒడియాలు ఎక్కడే కనపడాలి. అది నీకే పెట్టాలి. ఒక 10 నిమిషాలు కూడా పట్టలే, అంత తొందరగా అయిపోయినాయి ఈ ఆరబెట్టడం. అట్లే మామిడికాయలు కూడా ఆరబెట్టిన, ఒరుగులు అవుతాయి అని. చుట్టూ గాలికి పట్ట లేవద్దని చెప్పేసి ఇటుక పెడ్డలు పెట్టిన, మడ్డు బరువుకి లేవకుంటుంటుందని. బాగా ఎండాకాలం కదా, ఒక్క రోజులోనే మొత్తం ఆరిపోయినాయి. కాకపోతే కొంచెం మామిడికాయలు మాత్రం కొంచెం పచ్చిగా ఉన్నాయి, అవి ఒక రోజు పెడితే సరిపోతుంది. వడియాలు మాత్రం మంచిగా ఆరినాయి. యూట్యూబ్లో చూసి చేసినా కదా, టేస్ట్ ఎట్లా వస్తుందో అనుకున్నా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా అయితే ఇందులో టేస్ట్ మంచిగా అనిపించడానికి కారణం ఏంటంటే అందులో వేసిన వామ, జీలకర్ర, నువ్వులు ఉన్నాయి కదా, అవి తింటుంటే మాత్రం మంచిగా కొడుతున్నాయి పండు కింద. ఆ ఫ్లేవర్ బాగా అనిపించింది నాకైతే. టేస్ట్ బాగుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి. ఫస్ట్ మా ఆయనకే పెట్టిన వడియాలు బాగున్నాయి అన్నాడు. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా టేస్ట్గా చేసిన, వెరీ గుడ్ అని చెప్పేసి మంచిగా మెచ్చుకున్నాడు.